ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా 7 ఏళ్లు కరువు వచ్చిన తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ చుట్టూతా కూడా వాటర్ పైప్ లైన్లను ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్లు విస్తరించిన తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగునీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇంటెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గౌరవనీయులు రాష్ట్ర యానిమల్ హస్బెండరీ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు టూరిజం అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ గారు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక పైన ఉన్న మా ఈడీ సత్యనారాయణ గారు, ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ శర్మ గారు, గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు, వేదిక పైన ఉన్న మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ అధికారులకి, ఈ మెగాకు సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున పొద్దున్నే లేసి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, ప్రత్యేకంగా థ్యాంక్ యూ. పేరు పేరున స్థానిక పుర ప్రముఖులకు కూడా అందరికీ నమస్కారాలు. ఇదొక శుభదినం. పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, సబితక్క చెప్పినట్టు హైదరాబాద్, రంగారెడ్డి, పక్కనే ఉన్న మేడ్చల్ జిల్లాల ప్రజలకి ఇది నిజంగా కూడా ఒక శుభదినం. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఈ దేశంలోని మహానగరాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఈరోజు వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏది భారతదేశంలో అంటే నిర్వివాదంగా అందరూ ఒప్పుకునేది, రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతున్నది. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. బహుశా ఒక 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత భారతదేశంలోనే 2వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది అంటే ఇది అతిశయోక్తి కాదు. నేను చెప్పేదేదో కల్పన కాదు, నేను చెప్పేదేదో అతిశయోక్తి అంతకంటే కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్ చూస్తే మనం 4వ స్థానానికి చేరుకున్నాం. ఢిల్లీ, బాంబే, బెంగళూరు తర్వాత మనమే 4వ స్థానంలో ఉన్నాం. చెన్నైని, కోల్కతాని ఇప్పుడు దాటిపోయినాం. భౌగోళికంగా కూడా ఇతర నగరాలకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, మనకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి. అంటే 4 వైపులా పెరిగేదానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలంగా భూములు, అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి. మిగతా ఏ నగరానికి లేని గొప్ప భౌగోళిక అనుకూలతలు, పర్యావరణ అనుకూలతలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన అనుకూలతలు హైదరాబాద్కి ఎన్నో ఉన్నాయి. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని కావచ్చు గాక, కానీ హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ లాంటి ఏ మహానగరం అయినా అది చేస్తున్న కృషిని తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి రంగారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ జిల్లాల ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రి